నల్గొండ జిల్లా పరామర్శ యాత్రలో భాగంగా చివ్వెంల మండలం హున్యానాయక్ తండాలో బానోతు ముకుంద కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో 6వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం హున్యానాయక్ తండాలో ఎవరైతే ఉన్నారో బానోతు ముకుంద కుటుంబ సభ్యులని షర్మిల పరామర్శిస్తున్నారు. బానోతు ముకుంద మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ వీరాభిమాని. వైఎస్ఆర్ కుటుంబం అన్న, వైఎస్ఆర్ పాలనన్న అతనికి ఎనలేని అభిమానం. అయితే అదే ప్రేమతో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. ముకుంద కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ముకుంద భార్య లాలి, అదే విధంగా అతని ఇద్దరు కొడుకులు భిక్షం, గోపిని కూడా షర్మిల ఆత్మీయంగా పలకరించుకుంటూ తమ బాబోగులని కష్ట సుఖాలని అడిగి తెలుసుకుంటున్నది. ఈ గిరిజన కుటుంబంలో ఇవాళంతా కూడా 5 సంవత్సరాలు గడుస్తున్న తన కుటుంబాన్ని మర్చిపోకుండా ఒక మారుమూల ప్రాంతానికి, ఒక గిరిజన గ్రామానికి ఇవాళ రాజన్న కూతురు షర్మిల వచ్చి తమ కష్ట సుఖాలని అడిగి తెలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఇతనికి బానోతు ముకుందం గతంలో వైఎస్ హయాంలోనే ఇతనికి రుణమాఫీ కూడా అయ్యింది. 30,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఇతనికి రుణమాఫీ చేకూరడంతో ఇంకా రాజశేఖర రెడ్డి అన్న, అతని పాలనన్న అతనిపై అభిమానం పెరిగింది. మొత్తం మీద జిల్లాలో చూసినట్లయితే గిరిజన గ్రామస్తులంతా ఇవాళ రాజన్న కూతురు షర్మిల వస్తుందన్న విషయం తెలుసుకొని ఎవరు పనులలోకి వెళ్లకుండా షర్మిల కోసం ఎదురు చూడడం జరిగింది. గత 6 రోజుల నుంచి కూడా జిల్లాలో ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రతి కుటుంబం వద్ద కూడా తమ కుటుంబ సభ్యులని, వైఎస్ఆర్ అభిమానంతో చనిపోయిన కుటుంబ సభ్యులని వారిని ఓదార్చుతూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటుంది. ప్రతి ఒక్క గిరిజనులు కానీ, వృద్ధులు కానీ షర్మిలకు చెప్పేది ఒక్కటే చెప్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి పాలనలో తమకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపిస్తలేదని, పెన్షన్లు అందడం లేదు, అదే విధంగా కరెంటు కూడా సరిగా రావటం లేదు, తమకు పక్కా ఇల్లు కూడా లేక ఇబ్బందుల పాల్పడుతున్నామని చెప్తున్నారు. అడుగు అడుగున వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నది. మొత్తం లాలి ముకుంద భార్య లాలి కన్నీటి పర్వతం అవుతూ తమ కష్టాలన్నీ కూడా షర్మిలకు వివరిస్తున్నది. అదేవిధంగా ఇద్దరు కొడుకులు కూడా తమ బాబోగులని చెప్తున్నారు. మొత్తం జిల్లాలో చూసినట్లయితే గత 6 రోజుల నుంచి మొదటగా దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమైన పరామర్శ యాత్ర దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ మీదుగా వాళ్ళ సూర్యాపేట చేరుకుంది. సూర్యాపేటలో మొత్తం 9 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ప్రస్తుతం తండాలో బానోతు ముకుంద కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆత్మకూరు మండలంలోకి చేరుకొని నర్సింపేట గ్రామానికి చేరుకుంటారు. మొత్తం ముకుంద కుటుంబ సభ్యులంతా కూడా తమ కష్టాలని షర్మిలకు వివరిస్తున్నారు. ఇవాళ తమ ఇంటికి వచ్చి అడిగడం, తెలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. మొదటి నుంచి కూడా లాలి ఒకటే చెప్తున్నది, ఏదేమైనప్పటికీ రాజన్న వల్ల మాకు ఎంతో లబ్ధి చేకూరిందని, మా ఇంట్లో వెలుగులు నిండాయని, ప్రస్తుతం ఉందని ఎవరు పట్టించుకునే వారే కరువయ్యారని చెప్తున్నారు. వారి సమస్యలన్నీ కూడా, కష్ట సుఖాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ వారి యొక్క పిల్లల్ని కూడా కష్ట సుఖాలని అడిగి తెలుసుకుంటున్నారు. బాగానే ఉన్నా, మంచిగానే తిరుగుతుండు, మంచిగా తిరుగుతుండు, మంచిగా ఉంది.